ఏ ఇంట్లో అయినా సరే అక్క తమ్ముడు ఉంటే గొడవలు పడతారు. కానీ ఈ ఇంట్లో ఈ ఊర్లో మాత్రం అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి వేరు వేరు పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తారు. ఏ ఊరు అంటే ఇక్కడ చూడొచ్చు, క్యాంపు రాయవరం. ఈ ఊర్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. మరి ఒకే ఇంట్లో ఉంటే గొడవలు వస్తలేవా? అసలు ఎట్లా పోటీ చేస్తారు? ఊరోళ్ళు ఎవరిని గెలిపిస్తారు? ఇట్లా మస్తు ప్రశ్నలు ఉన్నాయి. ఇంకెందుకు, వాళ్ళ దగ్గరకు పోయి అడుగుదాం, వచ్చేయరు. కాక నమస్తే. ఏంది ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు పోటీ చేస్తురా? ఇల్లు అంటే ఆమె ఇల్లు అనేది ఈయన ఇల్లు. ఎవరు గెలుస్తారు ఇద్దరు? ఎట్లా ఎవరు గెలుస్తారు? భగవంతుడు. నువ్వెవరు కోటేస్తావు? నేను టీఆర్ఎస్కి ఇస్తాను. టీఆర్ఎస్కి వేస్తావు. ఎవరు టీఆర్ఎస్? ఎవరు? అక్క తమ్ముళ్ళ తమ్ముడు. తమ్ముడు. నీకేం అనిపిస్తలేదా ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు పోటీ చేస్తుంటే? ఏమనిపిస్తుంది మేడం, ఇద్దరు కలిసి ఇల్లు పడ్డారు. వాళ్ళిద్దరు గొడవలు అయితలేవా? ఏం కావు, ఎవరు గెలిచినా వాళ్ళే, వాళ్ళ కుటుంబమే ఎవరు గెలిచినా. అంతే కదా, అదృష్టం కూడా వాళ్ళకే వచ్చింది. అక్క గెలిచినా వాళ్ళకే వచ్చింది, తమ్ముడు గెలిచినా వాళ్ళకే వస్తుంది. ఇద్దరు ఎవరు గెలిచినా వాళ్ళ ఇంటికే వస్తుంది అంటావు. ఈ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి తెలుసు కదా, ఎవరు కోటేస్తావు? అక్కకా తమ్ముడుకా? అక్కకేస్తావు. ఎందుకు? ఎందుకు అంటే మా ఇష్టం ఉన్నది. ఊర్లో అభివృద్ధి ఎట్లుంది? ఊర్లో అభివృద్ధి ఎట్లుంది? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు అయితే ఏం లొల్లు లేవు, గొడవలు లేవు, ఏం లేవు, మంచిగానే ఉంది. ఊర్లో సమస్యలు ఏం లేవా? ఇంకేం సమస్యలు అమ్మాయి అనుకుంటే అవుతాయి. రోడ్లు మంచిగా ఉన్నాయా? ఇంకన్నీ ఇవే రోడ్లు. మేము వచ్చేటప్పుడు కూడా మస్తు ఇబ్బంది అయింది మాకు. నువ్వేమో రోడ్లు గివే రోడ్లు అంటున్నావు. ఇవో రోడ్లు, ఇంకా ఇవి నీళ్లు, బురదలు, మట్టి. ఎందుకు ఇంత బురద ఎందుకు ఉంది ఊరు? అట్లా అవుతుంది, ఇంకా జనాలు అట్లా చేస్తారు కాబట్టి అవుతుంది. పాత సర్పంచ్ ఏం చేయలేడా? పాత సర్పంచ్ ఏం చేసింది? రోడ్లు చేసింది. రోడ్లు ఇట్లా చేసిండా? రోడ్లు మంచిగా చేసిండా? ఇవే రోడ్లు వేపించింది పాత సర్పంచ్. అంటే ఇప్పుడున్న సర్పంచ్ కదా, సర్పంచ్ అయితే పోలే కదా, ఇంకా పోలే. మరి ఆ సర్పంచ్ రోడ్లు చేసింది. నువ్వైతే వాళ్ళని గెలిపిస్తావు అక్కని? మాకైతే అదే అక్కడనే. కాక నమస్తే. ఎవరు కోటేస్తావు? టీఆర్ఎస్కి వేస్తున్నారు. వాళ్ళ తమ్ముడే గెలుస్తాడు. ఊర్లో సమస్యలు ఎట్లున్నాయి? ఏం సమస్యలు ఉన్నా ఎక్కువ ఆ పిల్లగానికే ఉంది. వాళ్ళు నిలబడదామే, ఇంకా మనం ఏం చెప్తాం. అభివృద్ధి అవుతుందా ఊరు? అభివృద్ధి అవుతుందా? గ్రామ పంచాయతీ ఫండ్ ఎంతలైనా వచ్చి ఎవరు గెలిచినా అయ్యేది అయితేనే ఉంటుంది, కాదనేది ఏం లేదు. ఇవాళ రేపు జనాలకే తెలియదా? ఎవరు కోటేస్తావు? కాంగ్రెస్. ఒకే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు పోటీ చేస్తారు. చేసుకొని వాళ్ళ ఇష్టం. మన చేసి తిరిగి చేయాలి. కాక ఎవరికి ఇస్తావు ఓటు మీ ఊర్లో? మేము కాంగ్రెస్కి ఇస్తాం. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెసే మంచి. సరే వాడు రైతు బంధు ఇస్తుండో ఎవరో తెలియదు, కాంగ్రెస్ అయితే ఇప్పుడు వచ్చిన కాడికి ఇండ్లు పేదలకు అవి ఇస్తున్నాడు, దానికి ఓటేస్తాం. ఊర్లో సమస్యలు ఏమున్నాయి మొత్తం? ఊళ్ళే సమస్యలు టీఆర్ఎస్ 10 ఏళ్ళ నుండి మాకు ఎమ్మెల్యే ఏం పీకింది లేదు. ఇక్కడ వచ్చింది అంతే, సర్పంచ్ అని అంతే వీకిండు, ఆయన అంతే వీకిండు, ఇంకా ఏం లేదు. ఇక్కడ ఒకే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు పోటీ చేస్తారు, ఎట్లా చూస్తావు దాన్ని? ఓటే జనాభానే. ఓటు కూడా వాళ్ళు ఇష్టం ఏమైనా వేసుకుని, మంది మాత్రం మంచిగానే ఉండాలి, ఓటు వేసుకోవాలి. ఓటు వాళ్ళని ఇష్టం. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఊర్లో? 400-500 లోపలనే ఉంటాయి, అంత ఇంత ఎక్కువ ఏం లేవు. కాక ఏం చేస్తున్నావు ఇక్కడ? పని చేస్తాం, వ్యవసాయం అది చేస్తున్నాం. ఎవరు కోటేస్తావు? కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకు? ఇంకా ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి తప్పదు, ఆయన చేయాల్సిందే కదా, ఏది ఇచ్చినా. అది కాక నువ్వేం చేస్తావు? కాంగ్రెస్ కదమ్మా, సేద్యం చేసుకుంటాం. ముసలి అయినా ఇల్లు లేదు నాకు, ఇల్లు కూలిపోయింది, గుడిసే. కాంగ్రెస్ చేస్తే ఇల్లు ఇస్తారని వేస్తామా. ఒకే ఊర్ల నుంచి ఒకే ఇంట్ల నుంచి అక్క తమ్ముడు పోటీ చేస్తున్నారని ఏదైతే వార్తలు వస్తున్నాయో గా వార్తల గురించి మాట్లాడడానికి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న నాగమణి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎట్లున్నావు? బాగానే ఉన్నాం మేడం. ఎట్లా జరుగుతుంది ప్రచారం కదంతా? బాగానే జరుగుతుంది మేడం. ఎట్లుంది ప్రజల పబ్లిక్ దగ్గర నుంచి ఎట్లుంది స్పందన? మంచిగానే వస్తుంది మేడం స్పందన. మాట్లాడి పోతురు కదా, ప్రచారానికి పోతురు కదా, ఏమంటారు పబ్లిక్? లీడింగ్ గవర్నమెంట్ వర్క్ చేసినాం. గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయనటువంటి పనులు కూడా ఈ గత 2 ఏళ్ళలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి పనులు బాగా చేసింది. మేము ఈ గత 1 ఇయర్లో 2 ఇయర్స్లోనే మాది చిన్న విలేజ్, 100 హౌసెస్ ఉంటాయి, 11 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. దాదాపు వాళ్ళకు కూడా ఇప్పటికే దాదాపు 32 లక్షల దాకా పేమెంట్స్ కూడా అయినాయి.
అదేవిధంగా మాది మొత్తం కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది విలేజ్. 15 మందికి ఇప్పటికి ఈ విత్ ఇన్ 1 ఇయర్లోనే 15 మందికి స్ప్రింక్లర్ సెట్స్ ఇప్పించినాం. ఇంకా ఊర్లో ఉన్న ఎలిజిబుల్ ఉన్నటువంటి రేషన్ 10 ఇయర్స్లో ఇవ్వనటువంటి రేషన్ కార్డ్స్ కూడా పెండింగ్ రేషన్ కార్డ్స్ 1 ఇయర్లో మొత్తం క్లియర్ అయిపోయినాయి. అందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా మాది మేజర్ ఇష్యూ ఉంటుంది 83 సర్వే నెంబర్ అని 1398 ఎకరాల చిల్లర ఉంటుంది. అది మొత్తం కూడా దాదాపు మా విలేజర్స్ గత 50-60 సంవత్సరాల నుంచి కల్టివేషన్లో ఉన్నారు. అది మొత్తం ఎవరికి కూడా హక్కులు లేవు దానిపైన. ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫీల్డ్కి రావడం జరిగింది. ఫీల్డ్కి వచ్చి మొత్తం రైతులను అందరినీ అడిగి తెలుసుకొని ఆ భూమిలు ఎట్టిపోయి ఇప్పుడు ఎవరైతే మేమంతరం సాగు చేసుకుంటున్నామో ఆ భూములన్నీ కూడా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకే పట్టాలు చేయిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. హామీని నెరవేర్చుకుంటున్నాము. ఈ సార్ వచ్చిన 2 ఇయర్స్లోనే సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళిండ్రు. సీఎం గారు కూడా ఆల్రెడీ దానిపైన ఫైల్ పంపించారు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ 2 సార్లు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఫీల్డ్ విజిట్ కూడా అయిపోయింది. ఫైనల్ రిపోర్ట్ పంపిస్తే ఈ రైతులకు కూడా 83 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని ఆ ఫీల్డ్లో ఉన్న రైతులందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాది మొత్తం కూడా 90% మాకు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ కూడా ఆల్రెడీ మీకు కూడా అందరికీ తెలిసిన విషయమే. అసైన్ కమిటీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసింది 20 ఇయర్స్ అసైన్ ల్యాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెగ్యులర్ పట్టాదారుల కన్వర్షన్ చేయమని ఒక కమిటీ చేసిర్రు. మా ఊరు 90% కూడా అసైన్ ల్యాండ్సే ఉన్నాయి. ఆ కమిటీ రిపోర్ట్స్ వస్తే 100% కూడా మాకు ఈ అసైన్ ల్యాండ్స్ సమస్య కూడా తీరిపోతుంది. ఎందుకు పోటీలు ఎందుకు నిలవాలనుకుంటున్నా మీరు? కాంగ్రెస్ పార్టీలో నేను దాదాపు మా నాన్న దాదాపు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసారు. నేను కూడా దాదాపు మా ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేను 27 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. కానీ మా నాన్న ఎలాంటి పదవి అనుభవించలేదు, మేము కూడా పదవికి ఆశించలేదు. అందుకనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ లీడర్లు అందరూ కలిసి కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవి అనుభవించలేదని అందరూ ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మస్తు సంతోషమే మాకైతే. కాకపోతే ఊళ్ళో వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం, పబ్లిక్ కూడా అదే చెప్తారు, ఇద్దరు కోటేస్తామంటారు, అటు నుంచి అంటారు గిట్ నుంచి అంటారు. మరి మీ దాకా ఏమొచ్చింది? మీకు ఏమవుతుందంటే ఫీల్డ్లో ఇప్పుడు మీరు అడుగుతారు, ఇద్దరు ఒకటే ఫ్యామిలీ, వాళ్ళకేస్తామంటే వీళ్ళ కుప్పం వీళ్ళకి వస్తే వాళ్ళకు ఇద్దరికి వేస్తామంటారు, ఇద్దరు ఒకటే కుటుంబం ఎవరికన్నా ఒకరికి వేస్తామంటారు. ఎట్లుంటుందంటే ఓపెన్గా చెప్పారు అనుకోండి ఏదన్నా, ఇప్పుడు మీది మీడియా, ఇందులో ఓపెన్గా చెప్తే ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. చెప్పిన వాళ్ళు ఏమవుతారు, హైలైట్ అవుతారు. అందుకని ఇద్దరికి వేస్తామంటారు అంతే. మీరు పబ్లిక్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీతో? మేము ఇప్పుడే కానీ ఈ ఎలక్షన్ కాదు, మేము దాదాపు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అంటే ప్రతి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటాం. ఎప్పుడు అందరు రెగ్యులర్ టచ్లో ఉంటాం, రెగ్యులర్ ఊర్లోనే ఎదుగుతుంటాం, అన్ని రకాల సమస్యలు రెగ్యులర్ మాట్లాడుతుంటాం. ఈ ఓన్లీ ఓట్ బేసెస్ ప్రోగ్రామ్ అయితే మేము చేయం. ఇప్పుడు ఓటు కొరకు అని పోయి మాట్లాడడం క్యాంపెయినింగ్ చేయడం కాదు, రెగ్యులర్ కూడా ఎవరికి ఏం సమస్యలు ఉన్నా మాట్లాడుతుంటాం. హెల్త్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ముందుంటాం. ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా ముందుంటాం. పబ్లిక్ ఏం చెప్తారు చెప్పు? పబ్లిక్ చెప్తారు మేడం, అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం, ఇద్దరికి వేస్తామని చెప్తారు. ఇంకా ఎక్కడ వేసేది తర్వాత. ఈ ఊళ్ళో పబ్లిక్ ఎవరు పోటేస్తారు, ఏంది, ఎవరిని గెలిపిస్తారు, ఏం సమస్యలు ఉన్నాయనేది పబ్లికే చెప్పరు. గట్లనే ఈ ఊరు నుంచి ఒకే ఇంట్లో నుంచి అక్క తమ్ముడు ఇద్దరు కూడా పోటీ చేస్తారు. వాళ్ళు ఏమంటారు అనేది కూడా విన్నాం. మళ్ళీ మీకేమనిపిస్తుంది, ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు, అక్కనా తమ్ముడా? మళ్ళీ మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయరు. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండరు బిగ్ టీవీ.